16 నెలల్లో ఒక్క దెబ్బ కాదు మూర్తి గారు. శాసనసభ ఓటమి, పార్లమెంట్లో 0, మధ్యలో కవిత గారి అరెస్ట్, కేసీఆర్ గారికి శారీరకంగా ఇబ్బంది, ఫ్రాక్చరు, 3 నెలల పాటు పాపం ఆయన ఇబ్బంది పడ్డారు, 10 మంది ఎమ్మెల్యేలు వెళ్ళిపోయారు. ఇన్ని జరిగితే కూడా ఇవాళ మా కార్యకర్తల్లో ఒక తొణికిసలాడుతున్న ఆత్మవిశ్వాసం, తిరిగి పక్కా కొడతాం, అధికారంలోకి వస్తాం 2028లో అనే మాట ఎట్లా వచ్చిందండి? ఎందుకంటే ప్రజా పోరాటంలోనే ఉంది. అది మీరు లగచర్లు తీసుకోండి, మూసీ బాధితులు అనండి, హైడ్రా బాధితులు అనండి, లేదా ఇప్పుడు సెంట్రల్ యూనివర్సిటీ పిల్లలు అనండి, ఒకటి కాదు ఎన్ని పోరాటాల్లో టీఎస్పీఎస్సీ ఎగ్జామ్లకు సంబంధించి అనండి, అన్ని విషయాల్లో కూడా ఒక క్రియాశీల పాత్ర పోషించి ప్రభుత్వాన్ని ఎక్కడికక్కడ నిలదీస్తున్నాం కాబట్టే వాళ్ళ ప్రజల్లో ఆదరణ పెరుగుతుంది, మా కార్యకర్తల్లో విశ్వాసం పెరుగుతుంది.